రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్ భూములను రియల్ ఎస్టేట్కు అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. కోహెడ పండ్ల మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం 200 ఎకరాల భూసేకరణ చేసిందని హరీష్ రావు వివరించారు. ప్రస్తుతం ఆ భూములను రియల్ ఎస్టేట్కు అప్పగించి దిల్ భూముల్లో పండ్ల మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టి కోహెడ పండ్ల మార్కెట్ భూములను పరిరక్షిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి తప్ప దళారుల కోసమో వ్యాపారుల కోసమో పనిచేయకూడదు. రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది పండ్లు పండించేటువంటి పండ్ల తోట రైతుల కోసం ఆలోచించండి తప్ప ముగ్గురో నలుగురో దళారుల కోసం వ్యాపారుల కోసం ఆలోచించొద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 200 ఎకరాల్లో ఇక్కడ మనం ఈ ఫ్రూట్ మార్కెట్ ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఏమైంది? ప్రభుత్వానికి డబ్బులు రెడీ, భూమి రెడీ, డిజైన్ ప్లాన్ ఎస్టిమేట్ రెడీ, టెండర్ పిలిచి ముంగడి పోవాలి కదా. ఈ భూమిని మింగే కుట్ర చేస్తా ఉన్నారు, ఈ భూమిని మాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ భూమి టీజీఐసీకి ఇస్తా, ఆన్నెన్నో గుట్టల పొన్న దిల్ భూములు ఉన్నాయి, ఆడ మీకు ఇస్తా అని అంటుండట. ఆ దిల్ భూముల సంగతి తెలియదా మనకు? ఆ దిల్ భూముల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిల్లో మాకు కూడా వాటా ఉంది, ఈ దిల్ భూములు షెడ్యూల్ 9 కింద ఉంటాయి. మన రైతులకు అధిక ధర రావాలంటే అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ రావాలి, దానికి కావలసిన ప్యాకింగ్ యూనిట్లు రావాలి, దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. డబ్బు రెడీగా ఉంది, ఎస్టిమేట్ రెడీగా ఉంది, ప్లాన్ రెడీగా ఉంది. కనుక తుమ్మల గారు వెంటనే టెండర్లు పిలవండి, ఇక్కడ మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించాలి. లేకుంటే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు, ఎంత దూరమైన పోరాటం